ప్రొద్దుటూరులో తల్లి హత్య వెనుక పబ్జీ ఉందా? యశ్వంత్కు పబ్జీ ఆడే అలవాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పబ్జీ ఆటతోనే మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆటలో కాల్చినట్టే బయట కూడా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. జాలి దయ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుందట. పబ్జీ అడిక్షన్ కారణంగా ఇప్పటికే ఆత్మహత్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హత్యలకు కారణమవుతున్నాయని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. పబ్జీకి బానిసై ఎన్నో జీవితాలు ఆగమైనాయి. పబ్జీ ఎన్నో జీవితాలను ఆగం చేస్తున్న ఆట. కనిపించే వారిని కాల్చుకుంటూ వెళ్ళిపోయే ఈ గేమ్ యువకుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ఆటలో నిమగ్నమై బయట కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్న యువకులను మనం చూసాం. కొద్దిసేపే సరదా కోసం ఆడిన ఆ ఆట వ్యసనం అయిపోయి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చేసుకుంటున్నారు. ఎంతో మంది చనిపోవడానికి పబ్జీ ఓ కారణమైంది. మొన్నటికి మనం చూసాం. ఒక 6th 7th క్లాస్ స్టాండర్డ్ చదువుతూ ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ కూడా పేరెంట్స్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ కూడా చెప్పాడు, నువ్వు ఎక్కువ ఫోన్ చూడొద్దు, గేమ్ ఆడొద్దు అని చెప్పి. ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా అదే చెప్పారు. డాక్టర్ కూడా నేను ఫోన్ చూడొద్దు అన్నాడు, ఆడొద్దు అని చెప్పాడు. ఆ చిన్న మాట అన్నందుకు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఈరోజు యశ్వంత్ అదే దీంతో ఎక్కడైతే ఆ గేమ్లో ఎలా అయితే షూట్ చేస్తూ ఉంటారో అలాగే బయట కూడా అలాగే ఉండాలి అనేది అయితే ప్రేరేపితం అవుతూ ఉంటుంది మైండ్ అని కూడా చాలా మంది నిపుణులు చెప్తూ ఉన్నారు. అదే కోవలోనే ఈరోజు యశ్వంత్ చేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. తను పబ్జీ గేమ్ ఆడి కూడా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అనే వాదనలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అయితే ప్రాణాలను కోల్పోవడమే కాదు, ప్రాణాలు కూడా తీయడానికి పబ్జీ కారణం అవుతోంది అనేది ఇప్పుడు ఒక వాదన అయితే మొదలైంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రొద్దుటూరులో తల్లిని కుమారుడు చంపడానికి పబ్జీ కూడా ఓ కారణం. ఎందుకయ్యి ఉండకూడదు అని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమాత్రం దయ కానీ జాలి కానీ కరుణ లేకుండా తల్లిని చంపిన యశ్వంత్ ఎక్కువగా పబ్జీ ఆడే అలవాటు ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఎవరితో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడడు అతడు. ఒంటరిగానే ఉంటూ పబ్జీ ఆడతాడని కూడా తెలుస్తూ ఉంది. అతడి మానసిక స్థితి సరిగా లేదు. పబ్జీ ఎక్కువగా ఆడేవారి మానసిక స్థితి మారుతుంది అనటానికి గతంలో ఎన్నో కథలు కూడా మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పినట్టు అధికంగా ఆడేవారిలో కోపం, ఆందోళన వంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. పబ్జీ వ్యసనం జీవితాలను కూడా ప్రభావితం చేయగలదు. ఎక్కువగా నిరాశకు లోనవడం, స్నేహితులు కుటుంబ సభ్యులతో కలవడానికి ఇష్టపడకపోవటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయని కూడా ఇక్కడ నిపుణులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్గా ఉండడానికి అలవాటు పడుతూ ఉంటారు. ఎప్పుడూ ఆ గేమ్ లోకంలోనే ఉంటారు. వాళ్ళకి ఇంకేది కూడా ఇక్కడ కనిపించదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ గేమ్లో ఏ విధంగా అయితే ఉంటుందో దయ జాలి ఇట్లా ఏం లేకుండా పేల్చుకుంటూ వెళ్ళిపోవడం ఎలా అయితే ఉంటుందో బయట కూడా వాళ్ళు అదే కొంచెం ఆ బ్రెయిన్లో ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదో సరదా కోసం ఆడాలి కానీ అదే బ్రెయిన్కి ఎక్కించుకొని బయట కూడా చేయకూడదు అని కూడా చాలా మంది నిపుణులు చెప్తూ ఉన్నారు. అది ఎక్కువగా బ్రెయిన్కి తీసుకోవడం వల్లనే ఈరోజు చనిపోవడాలు లేకపోతే చచ్చిపోవడాలు ఇలాంటివి ఏవో ఒకటి మనం తరచుగా ఈ పబ్జీ గేమ్ వల్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ యశ్వంత్లో కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులకు డబ్బులు పంపకపోవడంతో తీవ్ర కోపానికి గురయ్యాడు. ఇంటికి పిలిచినా కూడా రాలేదు. హత్య చేసిన పశ్చాత్తాపం కూడా అతనిలో కించింత కూడా కనిపించట్లేదు. చంపేననే బాధ అసలే కనిపించట్లేదు ఈ రాక్షసుల్లో. ఆటలో శత్రువులను కాల్చి హ్యాపీగా ఉన్నట్టే అమ్మని చంపి టీవీ చూసుకుంటూ గడిపాడు అంటే అతడి మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ మనం పబ్జీ కారణంగా హత్య చేశాడు అనలేం, కానీ ఈ ఆట ప్రభావం కూడా కొంతమేర ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి.